ఈ వీడియో మీ దాకా వచ్చింది అంటే బహుశా ఆ వెంకటేశ్వర స్వామి కోనసీమలో ఉన్న వాడపల్లికి రమ్మని పిలుస్తున్నాడేమో. ఎందుకంటే తలరాతను సైతం తిరగరాసే అద్భుతం ఇక్కడ 7 శనివారాల వ్రతం. ఇక నా బ్రతికింతే, నా కష్టాలు ఎప్పటికీ తీరవన్న వారి జీవితంలో ఊహించని మిరాకిల్స్ ను సృష్టించిన మహిమాన్వితమైన క్షేత్రం వాడపల్లి. పవిత్రమైన గోదావరి నది ఒడ్డు మీద వెలసిన ఈ గుడిలో సాక్షాత్తు ఆ కలియుగ దైవం చల్లని రాతి రూపంలో కాకుండా స్వయంగా ఎర్రచందనం రూపంలో కొలువై ఉన్నాడు. ఆ స్వామి కళ్ళల్లో ఒక్కసారి చూశారంటే చాలు మన కన్నీళ్లు ఆవిరైపోతాయి. ఒక వింతైన ప్రశాంతత మన జీవితంలోకి మన మనసులోకి ఆవహిస్తుంది. గుండెల్లో ఎంత పెద్ద బాధ ఉన్నా సరే నమ్మకంతో 7 ప్రదక్షిణలు చేసి మీ కష్టాలన్నీ ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి. మొదటి శనివారం ఏడుస్తూ గుడిమెట్లు ఎక్కిన వాళ్ళు 7వ శనివారం నాటికి ముఖంలో నవ్వుతో మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ అక్షర సత్యం. మరి మీ జీవితంలో సంతోషాలను సృష్టించే ఆ స్వామివారి దగ్గరికి మీరెప్పుడు వెళ్దామనుకుంటున్నారు? ఒకవేళ వెళ్ళి ఉంటే అక్కడ ఆలయంలో ఎలాంటి ప్రశాంతత దొరికిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎర్ర చందన స్వరూప గోవింద గోవింద.